Welcome back again. I hope you are all interested. Now unsupervised algorithm ante చూద్దాం. Unsupervised algorithm. Unsupervised algorithms are nothing but finding hidden patterns అన్నమాట. అంటే it is mainly used for finding hidden pattern. అంటే ఎట్లా చెప్పొచ్చు, డేటాలో హిడెన్ ప్యాటర్న్స్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. మెయిన్గా ఈ ఆల్గరిథం అన్లేబుల్డ్ డేటా పైన వర్క్ అవుతుంది. అన్లేబుల్డ్ డేటా అంటే ఇట్ కాంట్ జనరేట్ ది పర్ఫెక్ట్ అవుట్కమ్. ఇన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి. మెయిన్గా ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథం ఈజ్ నథింగ్ బట్ ఇట్ వర్క్స్ ఆన్ అన్లేబుల్డ్ డేటా. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చేసి ఏంటంటే, ఇమాజిన్ ఒక ఫోల్డర్లో క్యాట్ ఇమేజెస్ అండ్ డాగ్ ఇమేజెస్ ఉన్నాయి. బట్ వాటికి డాగ్ ఫోటో అని క్యాట్ ఫోటో అని డిస్క్రిప్షన్ లేదనుకోండి, దానిని అన్లేబులింగ్ డేటా అంటాం. లైక్ లేబులింగ్ ఉండదు ఇందులో. లైక్ ఇప్పుడు మనం ఆ పిక్చర్ని చూసి అది డాగా క్యాటా అనేది మనం ఐడెంటిఫై చేయాలి తప్ప దాన్ని డిస్క్రిప్షన్ చూసి డిసైడ్ చేయలేమన్నమాట. దానికి లేబులింగ్ అనేది ఉండదు. సో ఇన్ ఏ ఫోల్డర్ mixture of cat and dog photos but no name in description. ఇది అన్లేబుల్డ్ డేటాకి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పింది. అండ్ ఇన్ దిస్ వీ హ్యావ్ 3 టైప్స్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో త్రీ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈస్ క్లస్టరింగ్. K means clustering. And third one is Gaussian mixture model. సో ఫస్ట్ క్లస్టరింగ్లో నార్మల్గా చెప్తున్నాను. క్లస్టరింగ్ ఏంటంటే ఇట్ విల్ సార్ట్ ది అన్లేబుల్ డేటా పాయింట్స్ టు ప్రీడిఫైన్డ్ క్లస్టర్స్ అనమాట. లైక్ ఇట్లా మీకు డిక్షనరీలో వర్డ్స్గా చెప్పడం కాదు, కానీ డెఫినేషన్గా చెప్పాలంటే ఇట్ విల్ సార్ట్ ది unlabeled data points. ఎందుకు unlabeled data points? Because unsupervised learning algorithm unlabeled data points పైననే వర్క్ అవుతుంది కాబట్టి ఈ క్లస్టరింగ్ కూడా unlabeled data points ని ప్రీడిఫైన్డ్ క్లస్టర్స్ లోకి మారుస్తుంది. అర్థమైందా? ఇట్ విల్ సార్ట్ ది unlabeled data points టు ప్రీడిఫైన్డ్ క్లస్టర్స్. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, క్లస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ గర్ల్, ఫస్ట్ క్లాస్ ఉన్నారు, సెకండ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, ఒక క్లాస్లో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. సో ఆల్ గర్ల్స్ ఆర్ బిలాంగ్ టు వన్ క్లస్టర్ అండ్ ఆల్ బాయ్స్ ఆర్ బిలాంగ్ టు సెకండ్ టైప్ ఆఫ్ క్లస్టర్ అనమాట. ఇన్ ఎవ్రీ క్లాస్ 2 క్లస్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక కొత్త న్యూ జాయినింగ్ అమ్మాయి కానీ లేకపోతే ఒక క్యాండిడేట్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త క్యాండిడేట్ ఒకవేళ బాయ్ అయితే బాయ్ క్లస్టర్కి సంబంధించిన వాడు అవుతాడు. ఒకవేళ న్యూ క్యాండిడేట్ గర్ల్ అయితే గర్ల్ క్లస్టర్కి సంబంధించింది అవుతుంది. సో ఆ విధంగా క్లస్టర్స్ అనేది దేనికి యూస్ఫుల్ అవుతాయి అంటే, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటాయి. సో ఏ డేటా పాయింట్ దేనికి సంబంధించింది అని తెలుసుకోవడానికి దీస్ అన్సూపర్వైజ్డ్ ఆల్గరిథమ్, దిస్ క్లస్టరింగ్ విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా పాయింట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దానిలోనే డేటా పాయింట్ వచ్చేసి న్యూ క్యాండిడేట్, గర్ల్స్ వచ్చేసి ఒక క్లస్టర్ అండ్ బాయ్స్ వచ్చేసి సెకండ్ క్లస్టర్ అనుకోండి. ఒకవేళ న్యూ క్యాండిడేట్ గర్ల్ అయితే ఆ డేటా పాయింట్ దేనికి బిలాంగ్ అవుతుంది? గర్ల్స్ క్లస్టర్కి. సో ఆ విధంగా క్లస్టరింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్
సెకండ్ వన్ వచ్చేసి కే మీన్స్ క్లస్టరింగ్. కే మీన్స్ క్లస్టరింగ్ ఏంటంటే సింపుల్, నార్మల్‌గా చెప్పాలంటే కే నంబర్ ఆఫ్ క్లస్టర్స్ లాగా డివైడ్ చేస్తుందనమాట. ఇన్ క్లస్టరింగ్ కే నంబర్ ఆఫ్ ఇట్ హ్యాస్ కే నంబర్ ఆఫ్ క్లస్టర్స్. అంటే ఇలా కాకుండా నేను రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఒక న్యూస్ వెబ్‌సైట్ ఆటోమేటిక్‌గా స్పోర్ట్స్, పాలిటిక్స్, టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్ అని డిఫరెంట్ కేటగరీస్‌లో చూపిస్తుంది మనకి. కానీ ఇనీషియల్‌గా ఇన్ఫర్మేషన్‌లో ఎలాంటి లేబెలింగ్ ఉండదు. లైక్ అది దేనికి స్పోర్ట్స్‌కా, లైక్ పాలిటిక్సా, దేనికి సంబంధించిందనేది ఉండదు. న్యూస్ వెబ్‌సైట్ ఏం చేస్తుందంటే ఈ పలానా ఇన్ఫర్మేషన్ అనేది దేనికి సంబంధించింది, లైక్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు స్పోర్ట్స్, దెన్ దట్ ఇన్ఫర్మేషన్ అనేది స్పోర్ట్స్ లోపలనే పెడుతుందన్నమాట. అండ్ పాలిటిక్స్‌కి సంబంధించిందంటే పాలిటిక్స్‌లోనే పెడుతుందన్నమాట. అర్థమైందా? పాలిటిక్స్‌లోనే పెడుతుంది. ఆ విధంగా. అండ్ ఇనీషియల్‌గా ఆ ఆర్టికల్‌లో ఎలాంటి లేబెలింగ్ లేకపోయినా, ఈ కే మీన్స్ క్లస్టరింగ్ అనేది ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క ఆర్టికల్‌ని అనలైజ్ చేస్తుంది. లైక్ ఈ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పి అనలైజ్ చేస్తుంది. ఆ అనలైజ్‌లో ఆ టాపిక్ ఐ మీన్ ఏదైనా తీసుకోండి, ఏ ఆర్టికల్ అయినా తీసుకోండి. దానిలో ఫ్రీక్వెన్సీస్‌ని చూస్తుంది. ఆ టాపిక్ దేనికి సంబంధించింది, వాటి యొక్క ఫ్యూచర్స్ ఏంటి అన్నీ చెక్ చేస్తుంది. సో, అలా చెక్ చేశాక విచ్ వన్ ఈస్ బిలాంగ్ టు స్పోర్ట్స్ అండ్ విచ్ వన్ ఈస్ బిలాంగ్ టు పాలిటిక్స్ అని డిఫరెంట్ క్లస్టర్స్ లాగా చేస్తుందనమాట. సో, జనరల్‌గా కే మీన్స్ క్లస్టరింగ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, కే నంబర్ ఆఫ్ క్లస్టర్స్‌గా డివైడ్ చేయడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గాషియన్ మిక్స్చర్ మోడల్. Gaussian mixture model అంటే నథింగ్ బట్ ఇట్ మెయిన్‌లీ యూజెస్ ది గ్రేటర్ క్లారిటీ ఇన్ క్లస్టరింగ్. ఇంత డిక్షనరీ వర్డ్స్, ఇంత సాంస్క్రిట్ వర్డ్స్ మనకెందుకులే గానీ, సింపుల్‌గా చెప్పాలంటే మనం క్లస్టరింగ్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఆ క్లస్టరింగ్‌లోనే ఫర్ ఎగ్జాంపుల్ క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ ఉన్నాయనుకోండి. ఒక క్లస్టర్‌లో ఉన్న డేటా పాయింట్ ఇంకొక క్లస్టర్‌లో ఉండకుండా చూడడం. లైక్ ప్రతి ఒక్క డేటా పాయింట్ దానికి సంబంధించిన క్లస్టర్‌లోనే ఉండేలాగా చెక్ చేస్తుందనమాట. సో, దిస్ మోడల్ ఈస్ మెయిన్‌లీ యూజ్‌ఫుల్ టు గివ్ ది క్లారిటీ ఆన్ ది క్లస్టర్స్. ఒక డేటా పాయింట్ ఇంకో క్లస్టర్‌లోకెళ్ళకుండా, లైక్ మొత్తం మిక్స్ అవ్వకుండా దేనిది దానికి సెపరేట్‌గా ఉన్నాయా లేదా అనేది ఈ మోడల్ ద్వారా మనం చెక్ చేయొచ్చు. అండ్ అదే చూస్తుందనమాట. సో, ఇదండి అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. అండ్ నౌ మనం బోత్ సూపర్వైజ్డ్ అండ్ సూపర్వైజ్డ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ 2 ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం నేర్చుకున్నాం. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు బోత్ సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ రెండిటికి బిలాంగ్ అయ్యే ఆల్గోరిథమ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కేఎన్ఎన్ ఆల్గోరిథం. కేఎన్ఎన్ ఆల్గోరిథం అండ్ ఈ కేఎన్ఎన్ ఆల్గోరిథం ఏంటంటే, ఓన్లీ కేఎన్ఎన్ ఆల్గోరిథం ఒక్కటే. అండ్ నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్స్‌కి వెళ్ళిపోదాం. సో, కేఎన్ఎన్ ఆల్గోరిథం వచ్చేసి ఏంటంటే, కే నియరెస్ట్ నైబర్ ఆల్గోరిథం. కే నియరెస్ట్ నైబర్ ఆల్గోరిథం దీని ఫుల్ ఫామ్. ఓకే. అండ్ ఇది ఏం చేస్తుందంటే, ఇట్ అస్యూమ్స్ దట్ ఆల్ డేటా పాయింట్స్ ప్రొవైడెడ్ ఇన్ ఈచ్ అదర్ అండ్ ప్లాట్స్ దెమ్ ఆన్ ఎ మ్యాప్ టు షో ది రిలేషన్ బిట్వీన్ దెమ్. లైక్ దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఒక డేటా పాయింట్స్ అన్నిటిని ప్లాట్ చేసి వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని తెలుపుతుంది అనమాట. సో, ఈ ఆల్గరిథం అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ డేటా పాయింట్స్. అండ్ సెకండ్ వన్ ఇది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ డేటా పాయింట్స్. క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది డేటా పాయింట్స్ అన్నమాట. లైక్ ఇప్పుడు ఒక డేటా పాయింట్ మీ ఇంటి దగ్గరుండి, ఇంకో డేటా పాయింట్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే, మీ ఇంటి నుంచి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దాకా ఎంత డిస్టెన్స్ ఉంటుందో,
సేమ్ అలాగే ఒక డిఫరెంట్ డేటా పాయింట్స్ అనేవి డిఫరెంట్ దగ్గర ఉంటాయి. సో, వాటి ఒక 2 డేటా పాయింట్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఈ ఆల్గోరిథం కాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఇన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌కి ఎలా యూజ్‌ఫుల్ అవుతుంది? సూపర్వైజ్డ్ లెర్నింగ్‌కి ఎలా యూజ్‌ఫుల్ అవుతుందంటే, ఇన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎయిదర్ క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్. సో, రిగ్రెషన్‌కి used for regression and classification. సో క్లాసిఫికేషన్‌కి, రిగ్రెషన్‌కి రెండిటికి యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందులో? సూపర్వైజ్డ్ ఆల్గోరిథంలో. ఇన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథం. అండ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటి మరి? ఇట్ ఈస్ పాపులర్‌లీ యూజ్డ్ ఫర్ డిటెక్షన్, దట్ ఈస్ ఫైండింగ్ డేటా డస్ నాట్ బిలాంగ్ అండ్ రిమూవింగ్ ఇట్. ఓకే. ఇ అంటే ఏంటంటే లైక్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథంలో ఎలా యూజ్‌ఫుల్ అవుతుందంటే, ఒక డేటా పాయింట్ అనేది ఉందా? లేదా? ఈ డేటా పాయింట్ అనేది దేనికి బిలాంగ్ అయితుంది? ఏ క్లస్టర్‌కి బిలాంగ్ అయితుంది? అనేది డిటెక్ట్ చేయడానికి ఈ కేఎన్ఎన్ ఆల్గోరిథం యూజ్‌ఫుల్ అవుతది. సో, యూజ్డ్ టు ఫైండ్ అండ్ ఫైండ్ ది డేటా పాయింట్ వేర్ ఇట్ బిలాంగ్ వేర్ ఇట్ బిలాంగ్ ఆర్ డస్ నాట్ బిలాంగ్. ఓకేనా? ఇది అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథంలో యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. ఓకే. నౌ నెక్స్ట్ దీనిలో వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఇది అయిపోయింది కేఎన్ఎన్. తర్వాత న్యూరల్ నెట్వర్క్స్. ఈ ఆల్గోరిథమ్స్ అయిపోయాయి. సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్‌కి కామన్‌గా ఉండేది కేఎన్ఎన్ ఆల్గోరిథం. అండ్ నౌ నేను న్యూరల్ నెట్వర్క్స్ గురించి చెప్పబోతున్నాను. న్యూరల్ ఇది కొత్త టాపిక్. న్యూరల్ నెట్వర్క్స్. సో, ఈ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఏఐ ఆల్గోరిథం మిమిక్ ది ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? న్యూరల్ నెట్వర్క్స్‌లో మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటుందో, న్యూరల్ నెట్వర్క్స్‌లో కూడా అలాగే ఉంటుంది. మన హ్యూమన్ బ్రెయిన్‌లో ఎలా ఉంటుంది? న్యూరాన్స్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి. న్యూరాన్స్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ కదా! అండ్ సేమ్ అలాగే న్యూరల్ నెట్వర్క్స్‌లో కూడా న్యూరాన్స్ అన్నీ ఇక్కడ మనం ఏమంటామంటే నోడ్స్ అంటాం. అండ్ అదంతా మీకు నేను రాబోయే వీడియోస్‌లో చెప్తాను. బట్ ఇందులో ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఏఐ ఆల్గోరిథమ్స్ లైక్ క్లాసిఫికేషన్ గానీ, రిగ్రెషన్ గానీ, బోత్ సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ మొత్తం అన్నీ కలిపి ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేది టోటల్ it will function on both supervised and unsupervised. మొత్తం సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ మొత్తం ఈ న్యూరల్ నెట్వర్క్స్ అన్ని ఆల్గోరిథమ్స్ వర్క్ ఇందులో అవుతాయి. అండ్ ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి కనెక్షన్స్ లైక్ మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ఏ విధంగా న్యూరాన్స్ అన్ని ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయో, ఇక్కడ కూడా ఆల్గోరిథమ్స్ అన్ని ఈ నెట్వర్క్‌లో ఫంక్షన్ చేసి హ్యూమన్ బ్రెయిన్ మనకి ఎలాగైతే అన్ని పనులు చేపిస్తుందో, అలాగే మిషన్‌కి కూడా ఈ న్యూరల్ నెట్వర్క్స్ అన్ని ఈ ఆల్గోరిథమ్స్ అన్ని యూజ్ చేసుకొని న్యూరల్ నెట్వర్క్స్ మిషన్ ఏ విధంగా పనిచేయాలి, ఏమేం యూజ్ చేయాలి, ఏ విధంగా ఆపరేట్ అవ్వాలి అనేది చెప్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఆల్గోరిథం చెప్తాను. ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో ఒక షార్ట్ వేగా చెప్తాను. రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ టేక్ ది ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్ ఈస్ కాల్డ్. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక యాక్షన్ పర్ఫామ్ చేశారనుకోండి. లైక్ మీరు ఎగ్జామ్ చదువుకోవడానికి ఒక ఫస్ట్ యూనిట్ చదివేశారనుకోండి. సెకండ్ యూనిట్‌కి వెళ్తారు. లైక్ మీరు ఫస్ట్ యూనిట్ ఎంత పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యారు, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అని చెప్పేది వచ్చే ఫీడ్‌బ్యాక్. అంటే మనం అది చదివాక
మనం దానిపైన ఎంత గ్రిప్ తెచ్చుకున్నామనేది మనం చదివే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అల్గోరిథం అంటే ఏందంటే, ఒక యాక్షన్ పెర్ఫార్మ్ జేసినప్పుడు మనం దాని నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ లైక్ అది పాజిటివా? నెగెటివా? దాని నుంచి వచ్చే రిజల్ట్ అనమాట. దానిని రివార్డ్